మైసూరువారిపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా, దళితుని చెట్లు నరికి దౌర్జన్యం. సిఐటియు కేవీపీఎస్ ఆగ్రహం. మైసూరువారిపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 2085లో ఉన్న 17 ఎకరాల ప్రభుత్వ భూమిలో భూ కబ్జా జరుగుతుందని సిఐటియు కేవీపీఎస్ నాయకులు ఆరోపించారు. అందులో ఒక దళితుడు అనుభవిస్తున్న 2 ఎకరాల భూమిలోని మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు జేసీపీ ద్వారా తొలగించి నరికేశారని వారు తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్, కేవీపీఎస్ నాయకుడు నాగపోగు పెంచలయ్య పరిశీలించి ఇది దళితులపై కక్ష సాధింపు చర్యగా ఖండించారు. గతంలో ఇదే భూమిపై ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయని, రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. ఒక దళితుడి భూమి మాత్రమే లక్ష్యంగా తీసుకుని చెట్లు నరకడం అన్యాయమని, బాధ్యులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా రైల్వే కోడూరులో మైసూరువారిపల్లి పంచాయతీలో ఉన్నటువంటి 2085 సర్వే నెంబర్లో ఇది 17 ఎకరాలు ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. దీన్ని వంక పొరంబోకి అని రికార్డులో రాస్తున్నారు. అయినా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఈ భూమిని అంతా కూడా కబ్జా చేస్తున్నారు, ఆక్రమించున్నారు. అదేవిధంగా తన భూమి పక్కన దళితులైనటువంటి ఉన్నటువంటి జయరామైనటువంటి ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి అతను 2 ఎకరాల పక్కన ఆక్రమించుకొని చేసుకుంటే దాదాపు 4-5 సంవత్సరాల చెట్లని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్మార్గంగా మొన్న జేసీబీ పెట్టి తీశారు. మరొక బేరు ఉంటే రాత్రి వచ్చేసి మద్యం సేవించి మొత్తం ఇక్కడ చెట్లన్నీ నరికేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. ఏమన్నా చేయాలంటే ఎవరు చేయాలి? రెవెన్యూ వాళ్ళకు ఏమన్నా ఉంటే వాళ్ళు స్వాధీనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు మాత్రం ఆక్రమించారు, వాటి జోలికి పోలేదు. తీస్తే మొత్తం 17 ఎకరాల అక్రమంలో ఉన్నటువంటి తీయాలి. ఇక్కడనే దర్గా కూడా ఇచ్చున్నారు. దర్గా కూడా అనాథరాజు గత ప్రభుత్వంలో ఇచ్చున్నారు. దానికి కూడా పర్మిషను చట్టబద్ధం తీసుకోవాలి. ఇక్కడ హిందూ ముస్లిం గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని నివారించి మత సామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ కబ్జాల పైన వెంటనే రెవెన్యూ యంత్రాంగం జోక్యం చేసుకొని స్వాధీనం చేసుకోవాలి. దీంట్లో అవసరమైతే ఈరోజు మనకు పండ్లకు జ్యూస్ పరిశ్రమ ఇక్కడ ఈ ప్రాంతంలో పెట్టాలని గతంలో సిఐటి కోడూరు అభివృద్ధి పోరాట కమిటీ ఇళ్ల స్థలాలు కావాలని పేదలకు పోరాటం చేసి నిలబెట్టింది. దీన్ని కబ్జా కాకుండా కాపాడింది. బోర్డు కూడా పెట్టున్నాం. కానీ ఈ రోజుకి కొనసాగుతూ ఉంది. కానీ ఇక్కడ దళితులకు జరిగినటువంటి అన్యాయం మాత్రం చాలా తీవ్రమైంది. తీసేస్తే అందరూ తీసి ఆక్రమించిన వాళ్ళు లేదా కొనసాగిస్తే అందరినీ కొనసాగించి వాళ్ళకు అనుభవం పట్టాలు ఇవ్వండి. అంతే తప్ప ఈ విధంగా ఒకరు కక్షాదింపు చేయటం సరైనది కాదు. వెంటనే దీనిపైన విచారణ జరపాలి. బాధ్యులపైన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా సిఐటియు కేవీపీఎస్ ఈ పరిశీలన సందర్భంగా డిమాండ్ చేస్తూ